హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ టెట్లో వచ్చిన ఈవీఎస్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఈవీఎస్ బిట్స్ 30 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే లాస్ట్లో 30కి మీకు ఎన్ని వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 121 నుంచి ఈవీఎస్ బిట్స్ మనకి స్టార్ట్ అవుతాయి 150 వరకు. సో 121 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. ఆప్షన్ 1 వర్ధనం, 2 పంట, 3 ఉద్యానవనం, 4 నర్సరీ. ఆన్సర్ ఆప్షన్ 2 పంట. ఇక్కడ ఉద్యానవనం నర్సరీ ఎందుకు కాదు అంటే, ఉద్యానవనం నర్సరీలో ఎక్కువ మొక్కలు, అనేక రకమైన మొక్కలు పండిస్తూ ఉంటారనమాట. మొక్కలు ఉంటాయి, అనేక రకమైన మొక్కలు ఉంటాయి. సో అది పంట కాదు. సో ఇక్కడ ఒకే రకమైన మొక్కలు ఒకే చోట అధిక సంఖ్యలో పండిస్తే అది పంట అవుతుంది. అండ్ నెక్స్ట్ 122 క్వశ్చన్ చూడండి. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. ఆప్షన్ 1 రేయాన్, 2 ఉన్ని, 3 నైలాన్, 4 టెర్లిన్. ఆన్సర్ ఆప్షన్ 3 నైలాన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్. అండ్ నెక్స్ట్ 123 క్వశ్చన్ చూడండి. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. 1 జ్వలన ఉష్ణోగ్రత, 2 అనుకూల ఉష్ణోగ్రత, 3 కనిష్ట ఉష్ణోగ్రత, 4 గరిష్ట ఉష్ణోగ్రత. ఆన్సర్ ఆప్షన్ 1 జ్వలన ఉష్ణోగ్రత. అండ్ నెక్స్ట్ 124 చూడండి. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 జ్యోతిష్యం, 2 ఖగోళ శాస్త్రం, 3 కాస్మాటాలజీ, 4 మెటీరియాలజీ. ఆన్సర్ ఆప్షన్ 2 ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ 125 బిట్ చూడండి. కస్కుట మొక్క దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 స్వయం పోషకం, 2 పరపోషకం, 3 పూతికాహారి, 4 అతిదేయి. ఆన్సర్ ఆప్షన్ 2 పరపోషకం. కస్కుట మొక్క పరపోషకానికి ఉదాహరణ అనమాట. అండ్ నెక్స్ట్ 126 చూడండి. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. ఆప్షన్ 1 సంయుక్త బీజం, 2 పిండం, 3 అండం, 4 ఫలదీకరణం. ఆన్సర్ ఆప్షన్ 1 సంయుక్త బీజం. సంయోగ బీజాల కలయిక సంయుక్త బీజం అవుతుంది. నెక్స్ట్ 127 విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆప్షన్ 1 విద్యుత్ గంట, 2 ఫ్యూజ్, 3 గీజర్, 4 హెయిర్ డ్రయర్. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యుత్ గంట. నెక్స్ట్ 128 భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఆప్షన్ 1 జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, 2 కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం, 3 నీలగిరి జీవావరణ రిజర్వ్, 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఆన్సర్ ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం అన్నమాట ఇది. నెక్స్ట్ 129 క్వశ్చన్ చూడండి. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు ఏంటి? ఆప్షన్ 1 బుక్కర్ ప్రైజ్, 2 రామన్ మెగసెసే అవార్డ్, 3 జ్ఞాన్పీఠ్ అవార్డ్, 4 పులిట్జర్. ఆన్సర్ ఆప్షన్ 2 రామన్ మెగసెసే అవార్డు. బెజవాడ విల్సన్కి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. నెక్స్ట్ 130 క్వశ్చన్ చూడండి. గుండెలోని పై 2 గదులు. ఆప్షన్ 1 ధమనులు, 2 కర్ణికలు, 3 సిరలు, 4 జఠరికలు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ కర్ణికలు. పై 2 గదులు కర్ణికలు, కింద 2 గదులు జఠరికలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 131 క్వశ్చన్ చూడండి. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. ఆప్షన్ 1 దిగుమతి, 2 ఉత్పత్తి, 3 వినియోగం, 4 ఎగుమతి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎగుమతి. సింపుల్ బిట్టు. మన దగ్గర ఎక్కువ ఉంటే మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూడండి. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఆప్షన్ 1 ఇనుము కోబాల్ట్, 2 ఇనుము సిలికాన్, 3 సిలికాన్ నికెల్, 4 సిలికాన్ రాగి. ఆన్సర్
ఆప్షన్ 1 ఇనుము కోబాల్ట్. సిలికాన్ అనేది అది అయస్కాంత పదార్థం కాదు. సో 3 ఆప్షన్లోని సిలికాన్ ఉంది కాబట్టి ఈ 3 ఆన్సర్ కాదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇనుము కోబాల్ట్ అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్ 133 క్వశ్చన్ చూడండి. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం. ఆప్షన్ 1 విజయనగరం గజపతులు, 2 గజపతులు బొబ్బిలి, 3 బొబ్బిలి బ్రిటిష్, 4 విజయనగరం బొబ్బిలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగరం గజపతి రాజులకు అలాగే బొబ్బిలి రాజులకి బొబ్బిలి యుద్ధం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి 134 క్వశ్చన్. కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. కైలాసనాథ దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 మదురై, 2 కాంచీపురం, 3 మైసూర్, 4 శ్రీకాళహస్తి. ఆన్సర్ ఆప్షన్ 2 కాంచీపురం. కైలాసనాథ కాంచీపురం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 135 క్వశ్చన్ చూడండి. ప్రపంచ జల దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటారు. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చ్ 22, ఆప్షన్ 2 ఏప్రిల్ 22, 3 మే 22, 4 జూన్ 22. ఆన్సర్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ బిట్ ఇది, గుర్తుంచుకోండి. ఆన్సర్ 1 మార్చ్ 22. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూడండి. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, 2 మిల్పా మెక్సికో, 3 రోకా బ్రెజిల్, 4 లెదాంగ్ అర్జెంటీనా. ఆన్సర్ లెదాంగ్ అర్జెంటీనా. ఇది రాంగ్ అనమాట. మిగతావన్నీ జూమ్ విస్థాపన లేదా జూమ్ వ్యవసాయం అంటారు కదా, అవి ఈ ప్రదేశాల్లో ఈ పేరుతో పిలుస్తారనమాట. జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్పా మెక్సికో, రోకా బ్రెజిల్. నెక్స్ట్ 137 క్వశ్చన్ చూడండి. అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉంది. ఆప్షన్ 1 కృష్ణ, 2 నర్మదా, 3 గోదావరి, 4 గంగా. ఆన్సర్ 3 గోదావరి. మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉండే ఏకైక జనపదం అస్మక. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే గోదావరి నది ఒడ్డున ఉంది. అండ్ నెక్స్ట్ 138 క్వశ్చన్ చూడండి. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆప్షన్ 1 గౌతమ్ బుద్ధుడు, 2 మహావీరుడు, 3 గురునానక్, 4 యేసుక్రీస్తు. ఆన్సర్ ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడు. ఆర్య సత్యాలు గౌతమ బుద్ధుడు యొక్క బోధనలు. అండ్ నెక్స్ట్ 139 క్వశ్చన్ చూడండి. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణాలను ముద్రించారు. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణాలు ముద్రించారు. ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, 2 బాల్బన్, 3 మహమ్మద్ బిన్ తుగ్లక్, 4 ఇబ్రహీం లోడి. ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ పాలన, పిచ్చి తుగ్లక్ పాలన అంటారు కదా, అతని కాలంలోని ప్రతి ఇంట్లోని నాణ్యాలు ముద్రించేవి మిషన్స్ ఉండేవన్నమాట. అంటే అందరూ తయారు చేసుకునేవారు కాబట్టి వాళ్ళకి ఎవరికి డబ్బులు అవసరం ఉండేది కాదు. సో అంత పాలన అనేది అంటే అలా జరిగేదన్నమాట. అందుకే ఆయనది పిచ్చి తుగ్లక్ అనే పేరు వచ్చింది. సో అది గుర్తుపెట్టుకోండి. అందరి ఇంట్లోని నాణ్యాలు ముద్రించేవారు అనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో. అండ్ నెక్స్ట్ 140 క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ, 2 లార్డ్ రిప్పన్, 3 లార్డ్ హంటర్, 4 చార్లెస్ కార్న్ వాలిస్. ఆన్సర్ ఆప్షన్ 4 కార్న్ వాలిస్. శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టింది చార్లెస్ కార్న్ వాలిస్. నెక్స్ట్ 141 క్వశ్చన్ చూడండి. కొండపల్లి కోటను నిర్మించినది. కొండపల్లి కోటను ఎవరు నిర్మించారు? ఆప్షన్ 1 కాకతీయులు, 2 ముసునూరి నాయకులు, 3 చోళులు, 4 విజయనగర రాజులు. ఆన్సర్ ఆప్షన్ 2 ముసునూరి నాయకులు కొండపల్లి కోటను నిర్మించారు. అండ్ నెక్స్ట్ 142 క్వశ్చన్ చూడండి. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. మౌర్యుల పాలన తెలుసుకోవడానికి ఏ గ్రంథం మనకి ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 క్రీడాభిరామం, 2 కాదంబరి, 3 ఇండికా, 4 కుమార సంభవం. ఆన్సర్ ఆప్షన్ 3 ఇండికా గ్రంథాన్ని మెగస్తనీస్ రాశారు కదా. సో ఆ గ్రంథం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మౌర్యుల పరిపాలన గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 143 క్వశ్చన్.
కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. ఆప్షన్ 1 పంటకోత, 2 పండుగ, 3 యజ్ఞాలు, 4 యుద్ధాలు. పేరిణి నాట్యాన్ని కాకతీయుల కాలంలో ఎప్పుడు ప్రదర్శించేవారు? చూడండి ఆన్సర్ ఆప్షన్ 4 యుద్ధాలు. యుద్ధాలు జరిగే సమయంలో పేరిణి నాట్యాన్ని చేసేవారనమాట. అండ్ నెక్స్ట్ 144 చూడండి. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం. 1 నార్వే, 2 జపాన్, 3 ఆస్ట్రేలియా, 4 జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ 1 నార్వే. జల విద్యుత్తును మొదటిగా అభివృద్ధి చేసిందనమాట నార్వే ప్రపంచంలో. అండ్ నెక్స్ట్ 146 చూడండి. మెథడాలజీ బిట్స్ అన్నమాట ఇవి. పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది. ఆప్షన్ 1 జాన్ డ్యూయి, 2 రైబర్న్, 3 బీడీ భాటియా, 4 కన్నింగ్హామ్. ఆన్సర్ ఆప్షన్ 4 కన్నింగ్హామ్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కళాకారుల ఉపాధ్యాయుడు అంటే కన్నింగ్హామ్. కళాకారుడు కన్నింగ్హామ్ ఒక కళాకారుడు, గుర్తుపెట్టుకోండి అలా. నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి. ఒంటెను ఎడారివాడ అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 విషయావగాహన, 2 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, 3 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు, 4 ప్రశంస. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. అండ్ నెక్స్ట్ 147 క్వశ్చన్ చూడండి. విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడునది. ఆప్షన్ 1 రూబ్రిక్స్, 2 చెక్ లిస్ట్, 3 పోర్ట్ఫోలియోస్, 4 రేటింగ్ స్కేల్. ఆన్సర్ ఆప్షన్ 1 రూబ్రిక్స్ ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుడు పరీక్ష క్వశ్చన్ పేపర్స్ని మదింపు చేయడంలోని. అండ్ నెక్స్ట్ 148 క్వశ్చన్ చూడండి. సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారత్వ శాతం. ఆప్షన్ 1 15%, 2 10%, 3 40%, 4 30%. ఆన్సర్ ఆప్షన్ 3 40%. విషయ అవగాహనకు సోషల్లోని 40% ఉంటుంది. అండ్ నెక్స్ట్ 149 క్వశ్చన్ చూడండి. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో, 2 డైరీ, 3 సంఘటన రచన రికార్డు, 4 కేస్ స్టడీ. ఆన్సర్ ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో. అండ్ నెక్స్ట్ 150 క్వశ్చన్ చూడండి. విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం. చూడండి, విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది. ఆప్షన్ 1 బిల్లార్డ్, 2 ఎన్సీఆర్టీ, 3 రాల్ఫ్ టైలర్, 4 బెంజమిన్. ఆన్సర్ ఆప్షన్ 3 టైలర్. ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం గురించి టైలర్ గారు ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు 30కి ఎన్ని వచ్చాయో, మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.